హలో హాయ్ స్టూడెంట్స్. ఏదైనా విషయాన్ని చదివిన తర్వాత దాన్ని చాలా త్వరగా మర్చిపోతున్నారా? సో, ఎక్కువ రోజులు గుర్తుపెట్టడానికి కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తుందా? సో, ఈ వీడియోలో నేనైతే మీకు ఏ విధంగా చదివితే మనం ఒక విషయాన్ని, ఆ టాపిక్‌ని మనం ఎక్కువ రోజులు ఏ విధంగా మనం మెమరీలో సేవ్ చేసుకోవచ్చో చెప్పడానికైతే ట్రై చేశాను. సో, దీంట్లో మనము జనరల్‌గా చదివేటప్పుడు ఒక టాపిక్‌ని మనం ఏ విధంగా చదవాలి అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం చెప్పడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఫాలో అవ్వండి. సో, దీంట్లో భాగంగా ఫస్ట్ మనం అందరం చేసే టాపిక్ వచ్చేసి ఏంటిదంటే రీడ్. అంటే రీడింగ్. సో, జనరల్‌గా మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మనము చదవడం జరుగుతుంది. సో, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన జనరల్ సైన్స్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. సో, ఎవాపరేషన్ డెఫినిషన్ వచ్చేసి ఏంటి ఇక్కడ? ద చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. సో, ఇక్కడ రీడింగ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ వి హావ్ టు డూ? నెక్స్ట్ వి హావ్ టు అండర్‌స్టాండ్. సో, మనం ఏదైతే చదివామో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో, వాటర్ ఎప్పుడైతే వాటర్ వేపర్‌లాగా కన్వర్ట్ అవుతుందో, సో, దాన్ని ఎవాపరేషన్ అంటారు. సో, అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయిందా? సో, నెక్స్ట్ ఇంకా ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? సో, రీడింగ్ చేసిన తర్వాత, దాన్ని అర్థం చేసుకున్న తర్వాత అనలైజ్ చేయాలి. సో, అనలైజ్ ఎందుకు? అంటే ఒక టాపిక్‌ని మనం తీసుకొని దాన్ని మనం డీటెయిల్డ్‌గా ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఆ టాపిక్ మనకి ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఈ అనలైజ్‌లో భాగంగా మనం చేయాల్సింది ఏంటిదంటే, ఇక్కడ వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏంటిది? వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటిది? ఇవన్నీ మనము అనలైజ్ చేయాలి డీప్‌గా. అంటే జనరల్‌గా ఎప్పుడైతే వాటర్‌ని మనం హీట్ చేస్తామో, హీట్ చేసిన తర్వాత వాటర్ అనేది వాటర్ వేపర్‌లాగా కన్వర్ట్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాము? ఎవాపరేషన్ అంటాము. అనేది మనం అనలైజ్ చేయాలి. అంటే డీటెయిల్డ్‌గా, డీప్‌గా కొంచెం దాన్ని చదవాల్సి ఉంటది. సో, చదివిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? డిస్కస్ చేయాలి. సో, ఎవరితో డిస్కస్ చేయాలి? మనం మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయాలి. సో, ఏదైతే విషయాన్ని మనము నేర్చుకున్న విషయాన్ని మనము మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తాము. మనము మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసినప్పుడు వి కెన్ షేర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ వి కెన్ గెయిన్ న్యూ ఇన్ఫర్మేషన్. సో, షేరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ గెయినింగ్ ఇన్ఫర్మేషన్. సో, ఈ విధంగా మనకు నేర్చుకున్న అంశాన్ని మనం పక్క వాళ్ళకి చెప్పొచ్చు. సో, మన ఫ్రెండ్స్ నేర్చుకున్న అంశం మనకు చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకేమవుతుంది? ఇన్ఫర్మేషన్ అనేది షేర్ కావడము, న్యూ ఇన్ఫర్మేషన్ గెయిన్ కావడం జరుగుతుంది. సో, డిస్కస్ చేయండి. సో, డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? జస్ట్ రీకాల్ చేసుకోండి. అంటే ఒకసారి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రీకాల్ టోటల్. సో, టోటల్ రికాల్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? రైట్. అంటే ఒక పేపర్ తీసుకొని మనం పేపర్ పైన మొత్తం ఏదైతే నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న అంశాన్ని పేపర్ పైన మొత్తం రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవాల్యుయేషన్. సో, ఇవాల్యుయేషన్ ఎందుకు చేయాలి అంటే, మనం ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో, నేర్చుకున్న అంశాన్ని మనం ఒక పేపర్ మీద రాయడం జరిగింది. సో, మనం రాసిన ఆ టాపిక్ అనేది ఎంతవరకు మనం కరెక్ట్ రాయగలిగాము, ఎంతవరకు మనం పేపర్ పైన ప్రొడ్యూస్ చేయగలిగాము. అంటే సో, అందరూ చాలామంది చదువుతారు. బట్ ఎగ్జామ్‌లో రాసే టైంలో మాత్రం చాలా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఫీల్ కావడం జరుగుతుంది. సో, అదేదో ముందే మనం గనుక నేర్చుకున్న ప్రతి ఒక్క టాపిక్‌ని ముందే మనము ఒక పేపర్ పైన రాసామనుకో, మనం ఇక్కడ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్‌కిచ్చి ఫ్రెండ్స్ తోటని ఇవాల్యుయేట్ మనం చెప్పొచ్చు. సో, ఈ విధంగా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఆ టాపిక్ పైన మన అండర్‌స్టాండింగ్ ఎంత వరకు ఉందని మనకు తెలుస్తదన్నట్టు. ఇంకేమైనా దాంట్లో మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఆ టాపిక్ పైన మనం ఫోకస్ చేయడం జరుగుతుందన్నట్టు. సో, ఈ విధంగా ఈ స్ట్రాటజీ ప్రకారం మనం చదివినట్లయితే సో, ఏదైతే మనం టాపిక్ నేర్చుకుంటామో అది ఎక్కువ రోజులు మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో, దీంట్లో స్టెప్స్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. రీడ్, నెక్స్ట్ అండర్‌స్టాండ్, నెక్స్ట్ అనలైజ్, నెక్స్ట్ డిస్కస్, నెక్స్ట్ రీకాల్, నెక్స్ట్ రైట్ అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఇవాల్యుయేషన్. సో, ఈ స్టెప్స్ గనుక మనం ఫాలో అయినట్లయితే వి కెన్ రిమెంబర్ ద టాపిక్. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ రోజులు గుర్తుండకుండా అవకాశం కూడా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అయినట్లు అనిపించినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ. బై బై నౌ.